రోజు అసలు ఎవరన్నా పండుగ చేసుకుంటారా? మనకు అమాస అంటే అది ఒక అశుభ దినం. అట్లాంటిది ఈ మాసంలో వచ్చిన అమాస మాత్రము మనకి కొన్ని తరతరాలుగా కొన్ని సంవత్సరాల నుంచి అంతా మంచిగానే జరుగుతుంది. అంటే ఎంతో మంది రాక్షసులు దీన్ని ఈ అమాస రోజు తుదముట్టించబడ్డారు, మట్టి గడిచిపోయారు. అయితే ఈ అమాస రోజే మనకి క్షీరసాగర మదనం జరిగి దేవతలు రాక్షసుల మీద విజయం సాధించారు. అది కాకుండా లక్ష్మీదేవి కూడా ఈ దినాన్నే పుట్టింది. అట్లాగే ఈ నరకాసురుడు అనే రాక్షసుడి బారి నుంచి ఎంతో మంది జనాలు కాపాడబడి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో మన దీపాల పండుగ జరుపుకుంది. అయితే ఇది మన తెలంగాణ బిడ్డలు తెలంగాణ యాసలు ఇప్పుడు చేయడానికి రెడీగా ఉన్నారు. చూసి జర ఖుషిగా అండి అందరూ. ఏంటి బిడ్డ నరకాసుర బిడ్డ చేస్తే ఎట్లా వాళ్ళ ఊరంతా జనాలు వచ్చి నా దగ్గర లొల్లి పెడతా ఉన్నారు. బిడ్డ చేస్తే ఎట్లా పెద్ద కూడా గిట్ట అవుతావా ఏంటి? మంచి పనులు చేయాలి బిడ్డ. ఇలా చిన్న ఉన్నప్పుడు భూదేవి నరకాసుని అలా బుద్ధగించి అన్ని మంచి మాటలు చెప్పింది. అయినా ఆడు ఏడేడు పెరుగుకుంటా 15 ఏళ్ల తర్వాత మన నరకాసురుడు వాటి చేష్టలు వాటితోటి జనాలని ఎట్లా హింసించిండు, భూలోకంలో దేవలోకంలో అందరినీ ఎట్లా హింసలు పెట్టిండు అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఎవర్రాడా? నేనే కదా. అవరామంతాను పైసలు ఉన్నాయనా? మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయన్నా, ఫుల్ ఖజానా ఉన్నాయి దొరా. ఏం కావాలన్నా అవి సచ్చేదాకా ఉన్నాయి దొరా. మనం సచ్చేడు దాకా మనం అనుభవించడానికి అన్ని ఉన్నాయా? ఉన్నాయి దొరా. పోరాడప్పో, నా ఖజానా అన్ని ఉన్నాయి, పైసలు ఉన్నాయి, పోర్లు ఉన్నారు, ఖజానా మొత్తం ఉంది. దీని బర్ కృషి చేస్తున్నాను. కానీ నా ఖజానా లేనిది ఒకటే, నేను ఎప్పటికీ సాగకుండా ఉంటే ఇవన్నీ ఇంకా అనుభవిస్తా. నేను ఇవి అనుభవించాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి? నేను అందరినీ పుట్టించేది బ్రహ్మయ్యే. నేను బ్రహ్మయ్యని పడతా, పట్టి నేను ఎప్పటికీ సాగకుండా వరం పొందుతా. దానికి నేను ఏం చేయాలి? పూజలు చేయాలా? పూజలతో కానిది వ్రతాలు హోమాలు లే తపస్సు చేస్తా బ్రహ్మయ్యని తీసుకొచ్చి కట్టి పడేస్తా. ఆగం చేసేనా నేను ఎప్పటికీ సాగకుండా ఉండేట్టు వరం పొందుతా. ఓం బ్రహ్మాయ నమః, ఓం బ్రహ్మాయ నమః, ఓం బ్రహ్మాయ నమః, ఓం బ్రహ్మాయ నమః, ఓం బ్రహ్మాయ నమః. ఈ నరకాసురుడు చాలా దినాల నుంచి ఏళ్ల నుంచి తపస్సు చేస్తున్నాడు. ఈ సంగతి ఏందో చూద్దాం. పోయి నీకేం కావాలో అడుగుదాం. బిడ్డ నరకాసురా. స్వామి బ్రహ్మయ్య, బిడ్డ తపస్సు చేసి నన్ను మస్తు ఖుషి చేసినావు రవి. నీకేం కోరిక కావాలో కోరుకో, ఇవాళ తీరుస్తా. స్వామి నా తాన అన్ని ఉన్నాయి, అనుభవించడానికి కావాల్సిన అన్ని ఉన్నాయి. కానీ లేని ఒక్కటే, నేను ఎప్పటికీ సావకుండా ఉండేట్టు నాకు వరం కావాలి స్వామి. బిడ్డ కోరిక కోరినావు కానీ ఇరకాటంలో పెట్టినావురా. సరే, ఖుషి కొద్దీ తపస్సు చేసినావు, నన్ను ఖుషి చేసినావు. నీకు ఇస్తా వరం. నీకు చావు నీ తల్లి చేతిలో తప్ప ఎవరి చేతిలో ఉండదు. ఇదే నీకు నేను ఇచ్చే వరం. అట్లనే సారీ. నా చావు నా తల్లి చేతనానా? కాని పనది. ఏ తల్లి తన బిడ్డను చంపుది, సంపడిది. ఇక నాకు సావే లేనట్టు. నేను అన్ని అనుభవిస్తా, అడ్డొచ్చినోడిని నరికేస్తా. ఎవడేమంటాడో నేను చూస్తా. ఇలా బ్రహ్మ దగ్గర వరం పొందిన నరకాసురుడు వాడి అహంకారం ఇంకా వెళ్ళిపోయి ఊర్లో ఉన్న ఆడవాళ్ళ మీద, మానవ లోకంలో దేవుడు అరాచకాలు పెంచి వీడి నోట్లో మట్టి పడా. వీడు ఎప్పుడో పోతాడు, వీడి గురించి పట్టించుకునేది ఏమి. వీడిని చంపినాడు ఆడున్నాడో కానీ ఆడే వస్తాడు. వీడు ఎట్ట భూలోకంలో ఏముంది?
అన్ని చూసినా ఇంకా నేను పోయేది ఇంద్రలోకానికి. ఏంద్రా నరకాసుడా నీ లొల్లేంద్రా బిడ్డ, నీ గురించి తెగవెంతున్నా ఏంద్రా కోరిల్ని ఏడిపిస్తున్నావు అంట ఊర్లో ఓ ఏడిపిస్తున్నా ఏంద్రా నీ లొల్లి అవురా నీ సంగతి చూస్తా ఏంద్రా చేస్తానమ్మా. ఏం చేస్తావు నువ్వు? అసలు నీ ధైర్యం ఏంద్రా బిడ్డ, ఏంది నువ్వు అసలు ఏంది ఏం చేస్తావురా నువ్వు? నేనేమన్నా చేస్తాను? అవురా నీ తానేమో ఏమున్నదంటివి ఏమ్రా అది? ఏంద్రా దాన్ని కూడా తీసుకుపోతావా? తీసుకుపోరా చూస్తా. అది అసలే మా ఇజ్జత్కి సంబంధించింది, అదెట్ట ఇస్తావు కొడతా? తీసుకుపోరా నీకు ధైర్యం ఉంటే చూస్తా నేను. నా ధైర్యం ఏముందిరా? ఏనుగేముందిరా? ఇదేంద్రా మెడుస్తుంది? చల్ది తీసుకుపోతా ఎవడాపుతాడో చూస్తా. బిడ్డదా నువ్వు చస్తావు పోరా, నీకు పిండం పెట్టా. ఆడోళ్ళ మీద పడ్డాడు ఎవరు బతకలేరు. కొడతా ఏంటిరా ఇది? నీ తల్లిని నీవుతావా? చూస్తా కూర్చుంటా. పోయిరా నాయన చాలా నాన్నగా నువ్వు కూడా తింటావా తండ్రి? ఏం యాడ్ చేస్తున్నావు? అయినా ఆడవాళ్ళకి ఏముండదు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం తీసుకోవచ్చు కదా భయ్యా. చూద్దాం. కృష్ణ కృష్ణ నాకు ఘోరం జరిగిపోయినది కృష్ణ. ఏం జరిగింది? ఆ నరకాసుడు మా తల్లి యొక్క చెవిటి తీసుకెళ్ళిపోయినాడు కృష్ణ. నువ్వే ఏదో ఒకటి చేసి ఆ నరకాసుడిని చంపవలేను కృష్ణ. దండం పెట్టవాలని కృష్ణ, ఏదో ఒకటి చేయి కృష్ణ. నువ్వేందో నేను మా సంగతి చూసి కృష్ణ అక్క మన పెన్మిటి యుద్ధానికి పోతాడంటనే, జర నీ ఆర్తించి పంపించరా? అదే వస్తున్నాడు ఉండేవి. జర పోయి మన ఇద్దరు కాపాడుకో. ఇక్కడికి వెళ్దాం అన్నాం కదా, వెళ్దాం కదా. నువ్వు పోయి మన పెన్మిటిని చక్కగా చూసుకో. అట్లనే అక్క. నారాయణ నారాయణ. ఏం నరకాసురా, మంచిగా పురుషులు వస్తున్నావు నువ్వు. కృష్ణుడు యుద్ధం ప్రకటిస్తుండు. ఎవడురా? ఇక నీకు స్టార్ట్ అయింది. ఏంద్రా స్టార్ట్ అయ్యేది? ఏమిరా జనాలను సతాయిస్తున్నావంట, అందరిని ఆగమగం చేస్తున్నావంట. పౌరా చేస్తా అడిగేది నువ్వెవర్రా? దేవుళ్ళకు కూడా ధమ్కి ఇస్తున్నావంట. పౌరా ఇస్తా, నీ సంగతి చూస్తారా? ఎయిరా బిడ్డకున్నది చూడు. సత్య పెన్మిటి ఓరి నరక సచ్చినోడా, నా పెన్మిటి మీదనే బాణం వేస్తావురా? నీకెంత ఎన్ని గుండెలరా నీకు? పోయి నువ్వేమున్నావే? నీ పేరుటి చూడు ఎట్లా పండ పెట్టినారు. సంగతి నా చేతనే అవుతుందిరా, నా చేతిలో. పాకిస్తాన్ నీకెంత పొగరు?
నాకు వచ్చిందారా నేనెవరో? బిడ్డ నరక నువ్వు కోరినది జరిగింది కదరా, నా చేతిలో సావెందుకు కోరినవురా? అలా నరకాసురుడు తల్లి చేతనే చంపబడి అందరికి దేశంలో ఉన్న ప్రజలందరికీ సుఖశాంతులు ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలా, ఎంత మంచిదైన తల్లి కొడుకు ఆగమైపోతుంటే మాత్రం శిక్షించడం అనేది మన పురాణాలలో కూడా చెప్పబడ్డది. దీపావళి పండుగ జనాలందరూ ఎలా జరుపుకుంటారు? మన తెలంగాణ చేసిన దీపావళి సంబరాలు. జై తెలంగాణ. వీళ్ళంతా గ్రూప్ తీయాలి కదా. వెయిట్ మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఇండెక్స్ అకౌంట్ XL3637 కి 10,000 ట్రాన్స్ఫర్ చేయగలరు. థ్యాంక్ యూ. ఓకే కిషోర్ ఆంటీ, బీ రెడీ.